హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదండి, నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు. మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి వెళ్ళినాం, అందుకని తీయలేదు వీడియోస్ ఎక్కువ. ఇక్కడ చూడండి, రొట్టెలు చేసే వీడియో అయితే తీయాలనిపించింది. మా మమ్మీ అయితే చాలా బాగా రొట్టెలు చేస్తుంది. రొట్టెలు అయితే చాలా చాలా బాగుంటాయి. పై మీదే చేస్తారు. ఎప్పటికి మా సైడ్ మొత్తం అందరూ ఇట్లా రొట్టెలు పై మీదే చేస్తారు. రొట్టెలు అయితే చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. అసలు రొట్టెలు లేకుండా తినరు. చికెన్ సరే కానీ, గట్టి పప్పుల సరింగ్ కానీ, ఏ గట్టి కర్రీ ఉన్నా సరే మనం రొట్టెలు తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. రొట్టెలు చాలా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి, హెల్త్కి కూడా. అందుకని ఇక్కడ ఫస్ట్ రొట్టెలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. రొట్టెలు తిన్న తర్వాతనే అన్నం తింటారు. ఫస్ట్ గిన్నెలో రొట్టెలు కూర పెట్టుకున్న తర్వాతనే అన్నం పెట్టుకుంటారు. ఫస్ట్ అన్నం తినరు. మన సైడ్ ఏమో అన్నం తిన్న తర్వాతనే సరే ఇట్లా కొంతమంది చపాతి అవి తింటారు. కానీ మేము అట్లా కాదు, మొత్తం ఫస్ట్ రొట్టెలే తింటాం. రొట్టెలు తిన్న తర్వాతనే అన్నం తింటాము. ఒక రొట్టె కొంచెం అన్నం అందరికి మస్తు అవుతుంది. చాలా కొంతమంది అయితే నైట్ టైం అయితే రొట్టెలే తింటారు. ఇక్కడ సైడ్ మొత్తము నైట్ టైం రొట్టెలు తిన్నామంటే మనం పొట్ట అది ఏం కూడా పెరగదు, పొట్ట లావు అవ్వదు. సన్న మనిషి కూడా దొడ్డుకున్న వాళ్ళు కూడా తగ్గుతారు, బాడీ కూడా తగ్గుతుంది. మీరు ఎక్సర్సైజ్ అవన్నీ చేసేదానికంటే కూడా డైలీ నైట్ రొట్టెలు తినడం అలవాటు చేసుకోండి. ఎవరైనా లావుగున్న వాళ్ళు కూడా బాడీ మొత్తం చాలా తగ్గుతుంది, సన్నగా అవుతారు. ఇదైతే 100% ట్రూ అండి. మీరు కావాలంటే 1 మంత్ ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. డైలీ నైట్ రొట్టెలు తినడం హెల్త్ కూడా మంచిది, మన హెల్త్ కూడా బాగుంటుంది, సన్న కూడా అవుతాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.